completed 79 years of independence and we have entered 80th Independence Day. That's it. So ఎందుకు వచ్చింది ఇండిపెండెన్స్ డే అంటే 200 years of British అట్రాసిటీస్ మనమే ఫేస్ చేసాం, మనం చూసాం. అది మనం కాదు చెప్పాలంటే ఆ టైంలో ఇండియాకు ట్రైబ్స్తో ఉండేది, ట్రైబల్ పీపుల్. సో ఆ ట్రైబల్ పీపుల్ కోసం ఫైట్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్, లెజెండరీ పర్సన్ ఈస్ అల్లూరి సీతారామరాజు. సో అల్లూరి సీతారామరాజు గారు ఈజ్ అ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఆయన రంపా రెబిలియన్ లీడ్ చేశారు. రంపా రెబిలియన్ వినే ఉంటారు మీరు. 1922లో పోలీస్ స్టేషన్స్ మీద రైడ్ చేశారు ఆయన. అంత గట్స్ ఉన్న వ్యక్తి, విత్ బో అండ్ యారో, అంతే సింపుల్. గొరిలా వార్ఫేర్ లో ఎక్స్పర్ట్ ఆయన, అంటే మౌంటైనస్ వార్ఫేర్ అనమాట. సో బ్రిటిషర్స్ ని ఫస్ట్ టైం ఆంధ్రాలో ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు? అల్లూరి సీతారామరాజు. సో ఈయన మన్యం వీరుడు అని పిలుస్తారు. సో ప్రెసెంట్ ఈయన పేరున డిస్ట్రిక్ట్ కూడా ఉంది, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పేరు కూడా మార్చారు. అండ్ రీసెంట్ గా మన భోగాపురంలో, విజయనగరంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది, థ్యాంక్స్ టు అవర్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఈయన యొక్క కాంట్రిబ్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఆన్ 7th May 1924 ఈయన అసాసినేట్ చేస్తారు భయపడిపోయి. ఇతనంటే భయం పడి ఎవరు? బ్రిటిషర్స్. సో అది మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, హీస్ అల్లూరి సీతారామరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్. వందే మాతరం. థ్యాంక్ యూ, సీ యూ సూన్, హార్డ్ వర్కర్.